హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను 2024లో రిలీజ్ అయిన దుకాన్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ స్టార్ట్ అవడంతోనే కొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్స్ నీళ్ళు తేవడం కోసం నది దగ్గరికి వెళ్తూ ఉంటారు. వీళ్ళ మాటలను బట్టి వీళ్ళందరూ సరోగేట్ మదర్స్ అని చెప్పి మనకు అర్థమవుతుంది. సరోగసి అంటే అద్దె గర్భం అని అర్థం. అంటే సరోగేట్ మదర్స్ అంటే పిల్లలను మాత్రమే వీళ్ళకి అంటారు, కానీ బేబీ మాత్రం వేరే వాళ్ళది. అంటే హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి గర్భం వచ్చేలా చేస్తారు. అంటే ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ మొత్తం డాక్టర్స్ ల్యాబ్ లోనే చేసి ఆ ఫెర్టిలైజ్డ్ ఎగ్ ను సరోగేట్ మదర్ గర్భంలో పెడతారు. ఇంకా మిగతా ప్రెగ్నెన్సీ ప్రాసెస్ అంతా ఒకటే. ఇంకా మూవీలోకి వెళ్తే వాటర్ కోసం వెళ్ళిన ఆడవాళ్ళ దగ్గరికి ఒక చిన్నపిల్ల వచ్చి ఒక ప్రెగ్నెంట్ లేడీ పెయిన్స్ తో బాధపడుతుందని చెబుతుంది. ఇంకా వీళ్ళందరూ కంగారుగా ఇంటికి వెళ్తారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో దియా అండ్ ఆర్య అని ఇద్దరు కపుల్స్ ని చూస్తాం. ఇప్పుడు ఆర్య ఎవరితోనో కాల్ మాట్లాడుతూ ఒక సరోగేట్ ఇలా చేయడం చట్ట ప్రకారం నేరం, నేను తనని ఊరికినే వదిలిపెట్టను, తప్పకుండా పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇలా వీళ్ళిద్దరు పోలీస్ స్టేషన్ కి వెళ్లి తమ బేబీని ఒక సరోగేట్ మదర్ తీసుకుని వెళ్ళిపోయిందని కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. ఇంకా పోలీసులు కూడా తమ కోసం వెతకడం మొదలుపెట్టి పారిపోయిన అమ్మాయి వాళ్ళ అమ్మ చెమేలి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు చెమేలి తన కూతురు జాస్మిన్ గురించి చెబుతుంది. ఇంకొక పక్క మనం జాస్మిన్ ఎవరికి కనపడకుండా తిరుగుతూ కళ్ళు తిరిగి కింద పడిపోవడం చూస్తాం. ఇలా మూవీ స్టార్టింగ్ లో చూసిన ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ జాస్మిన్ కి డెలివరీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చెమేలి మాటలు బ్యాక్గ్రౌండ్ లో వినపడుతూ సీన్ 1980లోకి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మన హీరోయిన్ బుడ్డ చెమేలిని చూస్తాం. తను 5th క్లాస్ చదివేటప్పుడు చెమేలి ప్రెగ్నెంట్ గా ఉంటుంది. దాంతో త్వరలోనే తను ఆడుకోవడానికి ఒక చిన్న తమ్ముడు రాబోతున్నాడని జాస్మిన్ ఎదురు చూస్తూ ఉంటుంది. అలా ఇప్పుడు వాళ్ళ అమ్మాయి వెనకాలే తిరుగుతూ ఉంటుంది. చెమేలి వాళ్ళ నాన్న ఒక తాగుబోతు ఒక రోజు ఫుల్ గా తాగేసి చెమేలిని కొడతాడు. దాంతో తను స్టెప్స్ మీద నుంచి కింద పడిపోయి బేబీ కూడా చనిపోతుంది. ఇంకా విషయం తెలుసుకున్న జాస్మిన్ బాగా ఫీల్ అవుతుంది. తర్వాత నుంచి తను చదువుకుంటూ ఏదో ఒక పని చేస్తూ ఇంట్లో వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. జాస్మిన్ కి 2 అక్కలు కూడా ఉంటారు. ఇంకా మన జాస్మిన్ ఇలా తిరుగుతూ వాళ్ళ ఇంటి దగ్గర ఒక కిరాణా షాప్ రన్ చేస్తున్న సోహిల్ తో ప్రేమలో పడిపోతుంది. కానీ మన సోహిల్ అంకుల్ కి మాత్రం ఇదివరకే పెళ్ళవ్వి కావ్య అనే కూతురు కూడా ఉంటుంది. కావ్య పుట్టగానే సోహిల్ వైఫ్ చనిపోతుంది. దాంతో మనోడు అప్పటి నుంచి పాపం సింగిల్ గానే ఉంటాడు. చాలా రోజుల తర్వాత మళ్ళీ జాస్మిన్ తో లవ్ లో పడిపోతాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మన జాస్మిన్ ఎవరో కాదు, కావ్య స్కూల్లో తన సీనియర్. అయినా కానీ వీళ్ళిద్దరూ ఎక్కడా తగ్గకుండా లవ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా తిరుగుతూ ఉంటారు. అంతేలే ఫ్రెండ్స్, మన దగ్గర మ్యాటర్ ఉండాలే కానీ ఏజ్ తో పని ఏమని చెప్పండి. మ్యాటర్ అంటే మళ్ళీ మీరు ఎక్కడికో వెళ్ళిపోకండి. మ్యాటర్ అంటే పెళ్లి చేసుకున్న అమ్మాయిని చూసుకోవడానికి కావాల్సినవి, అంటే మనీ, ఇల్లు, బిజినెస్ ఇలాంటివి అన్నమాట. ఇంకా మూవీలోకి వెళ్ళిపోతే వీళ్ళిద్దరూ లవ్ చేసుకోవడం మాత్రమే కాకుండా జాస్మిన్ వాళ్ళ నాన్ని సోహిల్ ఇంటికి తీసుకుని వచ్చి సంబంధం కూడా మాట్లాడేస్తుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో వీళ్ళిద్దరూ లవ్ సాంగ్స్ కూడా పాడుకొని పెళ్లి చేసుకుంటారు. తర్వాత నుంచి కావ్య జాస్మిన్ ని అమ్మ అంటూ ఎగతాలు చేస్తుంటుంది. కట్ చేస్తే మన జాస్మిన్ ప్రెగ్నెంట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇదే మరి మన దగ్గర మ్యాటర్ అంటే ఏజ్ తో పనేమని చెప్పండి. ఇక్కడ మ్యాటర్ అంటే మీరు అనుకునే మ్యాటరే. ఇంకా జాస్మిన్ సోహిల్ దగ్గరికి వెళ్లి తను ప్రెగ్నెంట్ అనే విషయం చెబుతుంది. మనోడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు సీన్ 9 నెలల ముందుకి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ జాస్మిన్ కి కొడుకు పుడతాడు. జాస్మిన్ తనకి కమలాని పేరు పెడుతుంది. ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. కొన్ని రోజుల తర్వాత షాప్ లోకి కావాల్సిన సరుకులు తీసుకురావడానికి సోహిల్ అహ్మదాబాద్ వెళ్తాడు. ఇంకా జాస్మిన్ కావ్య కలిసి షాప్ చూసుకుంటూ ఉంటారు. అలా ఒక రోజు జాస్మిన్ సోహిల్ తో మాట్లాడుతుంటుంది. అదే టైం కి వీళ్ళు ఉన్న 2 ప్లేసెస్ లో ఒకేసారి భూకంపం రావడంతో ఒక్కసారిగా కాల్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ డే జాస్మిన్ కావ్య పెళ్లి చూపులు అరేంజ్ చేసి సోహిల్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ అదే టైం కి ఒక వ్యక్తి వచ్చి తనకి సోహిల్ సూట్ కేసు ఇచ్చి తను చనిపోయాడనే విషయం చెప్తాడు. తన మాటలు విన్న జాస్మిన్ ఒక్కసారిగా షాక్ లోకి వెళ్ళిపోతుంది. ఇంకా తను కమల్ కావ్యాలతో తన అంత్యక్రియలు అన్ని చేపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ మూవీలో మన జాస్మిన్ ది తెలివైందనాలా లేక తిక్కదనాలా అర్థం కావట్లేదు. ఇక్కడ తన భర్త సోహిల్ ఫోటో పక్కన తన మొదటి భార్య ఫోటో కూడా దండ వేసి ఉంటుంది. అది చూసిన జాస్మిన్ తను సోహిల్ కలిసి ఉన్న ఫోటో కూడా తను బ్రతుకుండగానే దండ వేస్తుంది. నెక్స్ట్ సీన్ లో కావ్య తనని చూడడానికి పెళ్లి చూపులకు వచ్చిన అర్జున్ తో తిరుగుతూ ఉంటుంది. వీళ్ళిద్దరిని చూసిన జాస్మిన్ అర్జున్ తో మాట్లాడుతూ మీ అమ్మా నాన్నని పిలిస్తే వాళ్ళతో మాట్లాడి మీ ఇద్దరు పెళ్లి చేస్తా అని అంటుంది. కానీ అర్జున్ మాత్రం వాళ్ళ పేరెంట్స్ ఈ పెళ్లికి ఒప్పుకునేలా లేరని, ఎందుకంటే 5 లక్షల డబ్బు డిమాండ్ చేస్తున్నారని, సోహిల్ లేకపోవడం వల్ల ఆ డబ్బు జాస్మిన్ ఇవ్వలేదేమోనని, వాళ్ళ పేరెంట్స్ తనకి వేరే సంబంధం చూస్తున్నారని చెబుతాడు. తన మాటలు విన్న జాస్మిన్ అర్జున్ ని తిట్టి అక్కడ నుంచి పంపించేస్తుంది. నెక్స్ట్ సీన్ లో కావ్య జాస్మిన్ తో గొడవపడుతూ తన అర్జున్ ని లవ్ చేస్తున్నానని, పెళ్లి చేసుకుంటే తన్నే చేసుకుంటానని చెప్పి డైలాగ్ కొడుతుంది. దాంతో జాస్మిన్ ఏం చేయాలో అర్థం కాక తన ఫ్రెండ్ యామా దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెబుతుంది. అండ్ తనకి ఎలాగైనా త్వరగా డబ్బు వచ్చే మార్గం చెప్పమని అడుగుతుంది. దాంతో యామా సరోగసి గురించి జాస్మిన్ కి చెబుతూ స్పెషలిస్ట్ డాక్టర్ అయిన సనా నెంబర్ ఇచ్చి తనని కలవమని చెబుతుంది. తను చెప్పినట్టుగానే జాస్మిన్ వెళ్లి సనాని కలుస్తుంది. నెక్స్ట్ సీన్ లో జాస్మిన్ కావ్యతో తను సరోగేట్ మదర్ అవ్వాలనుకున్న విషయం చెబుతుంది. కానీ కావ్య మాత్రం నువ్వు నాకు పెళ్లి చేయకపోయినా పర్లేదు, కానీ ఇలాంటి పనులు మాత్రం చేయొద్దని అంటుంది. కానీ జాస్మిన్ మాత్రం తన మాటలు వినకుండా అగ్రిమెంట్ మీద సంతకం పెడుతుంది. అదే టైంకి 2 కపుల్స్ ఒక సరోగేట్ ని చూసి తప్పుగా మాట్లాడుతుంటారు. అప్పుడే మన హీరో సన్నీ డోయల్ మాట్లాడుతూ సరోగేట్ అంటే చిన్న విషయం కాదు, తల్లిదండ్రులు కావాలనుకున్న మీ కలని వేరే అమ్మాయి ద్వారా నెరవేర్చుకుంటున్నారు, కాబట్టి వాళ్ళని ఎప్పుడూ తక్కువగా చూడకూడదని మెసేజ్ ఇస్తాడు. నెక్స్ట్ సీన్ లో సనా జాస్మిన్ బాడీలోకి ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ ఇంజెక్ట్ చేస్తుంది. అలా తన ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అవుతుంది. కొద్ది రోజులకి డెలివరీ
సర్జరీ కూడా అయిపోతుంది. దాంతో జాస్మిన్ కి చాలా బాగా డబ్బులు వస్తాయి. ఇంకా అనుకున్నట్టుగానే తన కావ్య పెళ్లి చాలా గ్రాండ్ గా చేస్తుంది. కమల్ ని కూడా మంచి కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేస్తుంది. నెక్స్ట్ సీన్ లో మూవీ స్టార్టింగ్ లో చూసిన ఆర్య దియాలని చూస్తాం. వీళ్ళిద్దరూ ఒక పూజ చేస్తూ ఉంటారు. కానీ అక్కడికి వచ్చిన రిలేటివ్స్ అందరూ దియాకి పెళ్లి జరిగిన సంవత్సరాలైనా తనకి ఇంకా పిల్లలు పుట్టలేదని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటలు విన్న దియా చాలా బాధపడుతుంది. దాంతో ఆర్య సరోగసి ట్రై చేద్దామని తనకి జాస్మిన్ ని చూపెడతాడు. దాంతో వీళ్ళిద్దరూ తనని కలవడానికి వెళ్తారు. ఇక్కడ జాస్మిన్ వీళ్ళిద్దరు పరిస్థితి చూసి ఎగతాళి చేస్తుంది. దియాకి పిచ్చ కోపం వచ్చి జాస్మిన్ మీద అరుస్తూ తనకి కత్తి చూపెడుతుంది. కొద్దిసేపటికి తానే కూల్ అవుతుంది. ఇంకా ఆర్య మాట్లాడుతూ నిజానికి దియాకి మా పెళ్లి ముందే ప్రెగ్నెన్సీ వచ్చింది, కానీ అప్పుడు మాకు బేబీ వద్దనుకున్నాం. అలా అనుకోవడం వల్ల ఇలా బాధపడాల్సి వస్తుందని జాస్మిన్ కి సారీ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో వీళ్ళిద్దరు వెళ్లి సనాని కలుస్తారు. ఇంతలో జాస్మిన్ అక్కడికి వచ్చి వీళ్ళ బేబీకి మదర్ అవడానికి ఒప్పుకుంటుంది. ఇంకా తన ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అవుతుంది. కానీ ఒక రోజు అనుకోకుండా జాస్మిన్ కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో సనా తనకి టెస్టులు చేసి గర్భంలో బిడ్డ కదలడం లేదంటూ లోపల బేబీ చనిపోయిందని ఆపరేషన్ చేసి బయటికి తీయాలని చెప్పి జాస్మిన్ తో చెబుతుంది. ఇదే విషయం తను ఆర్యతో కూడా కాల్ చేసి చెబుతుంది. ఇంకా జాస్మిన్ అలానే బాధపడుతూ నిద్రపోతుంది. అలా తనకి కలలో తను చిన్నప్పుడు వాళ్ళమ్మ ప్రెగ్నెంట్ గా ఉన్న విజువల్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ డే మార్నింగ్ ఆపరేషన్ చేయడానికి సనా తన దగ్గరికి వస్తుంది. అప్పుడే జాస్మిన్ తన కడుపులో బేబీ కలుతున్న మూమెంట్స్ ని తనకి చూపెడుతుంది. ఈ న్యూస్ విన్న ఆర్య ఇంకా దియాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. జాస్మిన్ ఇదివరకు ఈ సరోగసి ద్వారా చాలా మంది పిల్లల్ని కని ఉంటుంది. కానీ ఎందుకో కానీ దియా వాళ్ళ బేబీని చాలా స్పెషల్ గా ఫీల్ అవుతుంది. దానివల్ల తను సనాను ఒక హెల్ప్ అడుగుతుంది. జనరల్ గా ఈ సరోగసి అగ్రిమెంట్ ప్రకారం బిడ్డ పుట్టగానే పేరెంట్స్ కి ఇచ్చేయాలి. కానీ జాస్మిన్ మాత్రం తన పుట్టబోయే బిడ్డకు కొద్ది రోజులు బెస్ట్ ఫీడ్ చేసిన తర్వాత ఇస్తానని అడుగుతుంది. కానీ దియా మాత్రం దానికి అసలు ఒప్పుకోదు. ఇంకేం చేయాలో అర్థం కాక జాస్మిన్ ఊరు వదిలి పారిపోతుంది. ఇప్పుడు సీన్ మళ్ళీ ప్రజెంట్ లోకి షిఫ్ట్ అవుతుంది. అలా తను వారణాసి వస్తుంది. ఇక్కడ జాస్మిన్ కి కొడుకు పుడతాడు. తను వాడికి జమల్ అని పేరు పెడుతుంది. జమల్ కి 4 years వచ్చే వరకు వారణాసిలోనే ఉంటూ తను చూసుకుంటుంది. ఇంకొక పక్క దియా ఆర్య వాళ్ళు బేబీ కోసం వెతుకుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో జాస్మిన్ అందరినీ మోసం చేసి వెళ్ళిపోవడంతో సనా సరోగసి క్లినిక్ ఆల్మోస్ట్ క్లీన్ అయ్యే స్టేజ్ కు వచ్చేస్తుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. పోలీసులు ఎలాగోలాగా జాస్మిన్ కనిపెట్టి అరెస్ట్ చేస్తారు. ఇంకా ఆర్య వాళ్ళు స్టేషన్ కు వచ్చి జాస్మిన్ ని ఫుల్ గా తిడతారు. వాళ్ళిద్దరిని చూసిన జమల్లో వాళ్ళని అమ్మా నాన్న అని పిలుస్తాడు. దాంతో జాస్మిన్ తనకు అబద్ధం చెప్పి పెంచలేదని చెప్పి మనకు అర్థమవుతుంది. ఇంకా వీళ్ళిద్దరూ జమల్ ఇంటికి తీసుకువెళ్లి తన బర్త్డేని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. జాస్మిన్ కూడా వాళ్ళతో కలిసిపోయి చాలా హ్యాపీగా ఉంటాడు. ఇంకొక పక్క తను చేసిన తప్పుకి జాస్మిన్ కి 2 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. అలా సీన్ 2 years ముందుకు షిఫ్ట్ అవ్వి జాస్మిన్ జైలు నుంచి రిలీజ్ అవుతుంది. అలా బయటికి రాగానే తను జమల్ ని కలవడానికి ఇంటికి వెళ్తుంది. తనని చూసిన దియా వెళ్ళిపోమని చెప్పి గొడవ చేసేస్తుంది. కానీ జాస్మిన్ మాత్రం జమల్ ని కూడా తనతో పంపితేనే వెళ్తానని చెప్పి మండుపాటు పడుతుంది. ఇంకా చేసేదేమీ లేక తను ఎలానో అంత డబ్బు సంపాదించలేదన్న నమ్మకంతో ఆర్య జమల్ పుట్టడానికి 12 లక్షలు ఖర్చు అయిందని ఆ అమౌంట్ ఇచ్చేసి తన బెడ్ ని తీసుకెళ్లిపోమని చెప్పి కండిషన్ పెడతాడు. జాస్మిన్ కూడా దానికి ఒప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్తూ జమల్ తో నేను నీ కోసం మళ్ళీ తిరిగి వస్తాను, అప్పుడు నేను ఖచ్చితంగా నాతో పాటు తీసుకువెళ్తానని చెబుతుంది. నెక్స్ట్ సీన్ లో తను సనాని కలవడానికి క్లినిక్ కి వెళ్తుంది. కానీ సనా ఇంకా అక్కడ ఉన్న మిగతా వాళ్ళందరూ తనని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ కనీసం లోపల కూడా రానివ్వరు. ఇప్పుడు జాస్మిన్ సనాతో మాట్లాడుతూ నా వల్లే కదా మీ బిజినెస్ లాస్ అయ్యింది, దాన్ని నేను సరి చేస్తానంటూ ఒక ప్లాన్ వేస్తుంది. అదేంటంటే ఈ సరోగసి గురించి అండ్ సనా క్లినిక్ గురించి కొన్ని పాంప్లెట్స్ తయారు చేసి వాటిని పిల్లల కోసం పూజించే టెంపుల్స్ దగ్గర పెడుతుంది. అలా ఒక యాడ్ కూడా రికార్డ్ చేస్తుంది. అలా సరోగసి గురించి అన్ని ఏరియాలో స్ప్రెడ్ అవ్వి సనా క్లినిక్ కి చాలా మంది పిల్లలు లేని కపుల్స్ పిల్లల కోసం వస్తారు. ఇప్పుడు జాస్మిన్ వాళ్ళందరితో మాట్లాడుతూ తను చేసిన తప్పు గురించి చెబుతూ మీ కాంట్రాక్ట్ ప్రకారం మీ మిషన్స్ లాగా పిల్లలైతే కంటున్నాం, కానీ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కడుపులో ఉన్న బెడ్ ను మోస్తున్నప్పుడు మా ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి ఎవరో పట్టించుకోరు. దీనే కదా మీరందరూ సరోగసి అంటున్నారు. ఇప్పుడు నేను ఎంత చెప్పినా మా సరోగేట్స్ ని మీరు పిల్లల్ని కానీ మిషన్స్ లాగానే చూస్తున్నారని చెప్పి బాధపడుతుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళు తన మాటలు పట్టించుకోకుండా వాళ్ళ ఫార్మ్స్ ఫిల్ చేయడానికి వెళ్ళిపోతారు. సనాకి ఫుల్ గా ప్రాఫిట్స్ రావడంతో అందులో కొంత షేర్స్ ని జాస్మిన్ కి ఇస్తుంది. ఇంకా జాస్మిన్ ఆ డబ్బులు ఇంకా అక్కడ ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్స్ అందరినీ తీసుకొని ఆర్య ఇంటికి వెళ్లి జాస్మిన్ తనతో పంపమని అడుగుతుంది. ఆర్య పోలీసులకి కాల్ చేసి జరుగుతున్న గొడవను ఆపని చెబుతాడు. కానీ పోలీసులు మాత్రం అందరూ ప్రెగ్నెంట్ ఆడవాళ్లే ఉండడంతో ఆగిపోతారు. ఇంకా చేసేదేమి లేక ఆర్య జమల్ ని పిలిచి జాస్మిన్ తో వెళ్ళిపోతావా అని అడుగుతాడు. అప్పుడు జాస్మిన్ మాట్లాడుతూ నేను అమ్మా నాన్నలతోనే ఉంటే వాళ్ళు నన్ను ఫ్లైట్ ఎక్కించి అమెరికా తీసుకువెళ్తారు, నేను ఇక్కడ బాగానే ఉన్నాను, నీతో రానని చెబుతాడు. ఎందుకంటే ముందు సీన్ లో జాస్మిన్ వాళ్ళ అమ్మమ్మ ఒకవేళ తను కానీ జాస్మిన్ తో వెళ్ళిపోతే పోలీసులు మళ్ళీ జాస్మిన్ అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారని చెప్పి బెదిరిస్తుంది. దాంతో జమల్ తనతో వెళ్లకుండా ఆగిపోతాడు. తన మాటలు విన్న జాస్మిన్ కూడా ఆర్య దియాల్ కి సారీ చెప్పి జాస్మిన్ ని బాగా చూసుకోండి అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో జాస్మిన్ సరోగ్రేట్ మదర్స్ అందరూ తమ పిల్లల్ని కలవడానికి ఒక పార్టీ అరేంజ్ చేస్తుంది. దాంతో అందరూ వాళ్ళకు పుట్టిన పిల్లల్ని కలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా దియా కూడా జమల్ ని అక్కడికి తీసుకువచ్చి జాస్మిన్ తో కల్పిస్తుంది. అలా అందరూ హ్యాపీగా ఉంటారు. కొద్ది రోజుల తర్వాత జమల్ పెద్దవాడు అవ్వి మళ్ళీ వచ్చి జాస్మిన్ ని కలుస్తాడు. ఇలా ఈ మూవీ ఎక్కడితో ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్ మీ ఒపీనియన్ లో అసలు జాస్మిన్ అలా జమల్ ని తీసుకుని వెళ్ళిపోవడం కరెక్టా తప్ప కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో ఇది ఫ్రెండ్ ఇవాల్టి ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి.
చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.